హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక చిన్న షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఒక మూవీ రివ్యూ. ఆ మూవీ ఏంటంటే ఈ మధ్య అందరూ బాగుంది అని హైప్ క్రియేట్ చేసిన మూవీ నేమ్ జిగిరీస్. ఐ డోంట్ నో ద మూవీ. అందరూ హైప్ చేస్తూ ఉన్నారు. ఎట్ లాస్ట్ యూట్యూబర్స్ ఓటీటీలోకి వచ్చాక దాని రివ్యూ ఇచ్చాక అప్పుడు నేను చూశాను. సన్ నెక్స్ట్ అనుకుంటా. ఐ థింక్ దీని రివ్యూ నా ఒపీనియన్, నేను చెప్తున్న రివ్యూ కాదు ఇది, ఇట్స్ మై ఒపీనియన్. నాకైతే మూవీ నచ్చలా. అంటే అంత అయితే చెత్తలాగా అయితే చెత్త అని కూడా అనలేవు. ఇట్స్ నాట్ హాల్లో చూసేంత వర్త్ మూవీ కాదు. నేను ఓటీటీలోనే స్కిప్ చేస్తూ జరుపుతూ వెళ్ళాయి. ఎందుకంటే చాలా లెంగ్తీ మూవీ, 2 hours 27 minutes మూవీ. నాకు బాగా ల్యాగ్లా అనిపించింది. అండ్ నాకేమేమి నచ్చలేదంటే, నలుగురు ఉంటారు ఫ్రెండ్సే కదా అందరూ. ఒక స్టారు, మిగతా ముగ్గురు సైడ్ ఆర్టిస్టులుగా కాదు, అందరూ ఈక్వల్ ప్రయారిటీ. బట్ వై ఒక్కడే వాగుతూ ఉంటాడు, సినిమా అంతా ఒక్కడే వాగుతుంటాడు. అండ్ ఏ సిచ్యువేషన్ వచ్చినా క్రియేట్ చేసేది ఆ వాగేవాడే, అండ్ ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేసేది వాగేవాడే, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడేసేది వాగేవాడే. మిగతా ముగ్గురు ఓకే అని కూర్చోట. నాకు అసలు నచ్చలేదు. అండ్ అదొకటి. నెక్స్ట్, తొక్కితే గోవా వెళ్దాం. ఎందుకు గోవాని అంత హైప్ క్రియేట్ చేస్తున్నారు? అదో పెద్ద అచీవ్మెంట్ లైఫ్లో. గోవా అంటే అచీవ్మెంట్. నార్మల్గానే వీ హ్యావ్ లాట్ ఆఫ్ టూరిస్ట్ ప్లేసెస్. గోవా పోదాం అంత. నాకు ఆ గోవాని అంత హైప్ చేసి చిన్నప్పటి నుంచి అదో పెద్ద అచీవ్మెంట్ లాగా, ఆ గోవాకి అంత ఇచ్చి చేసేంత లేదు. మీరు ఏ డెస్టినేషన్ తీసుకున్నా ఆ జర్నీ, ఆ మూవీ ఇట్ డజంట్ మేక్ ఎనీ ఇంపాక్ట్. అండ్ ఇంకో పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే, ఆ వాగుతూ ఉంటాడే వాడు ఇంకో ఫ్రెండ్ని రిచ్ కిడ్ అరే నువ్వు రిచ్ కిడ్ రా అయితే ఏంటి? రిచ్ పీపుల్ అంటే అంత నెగిటివా? రిచ్ పీపుల్ ఎందుకు బ్యాడ్గా పోర్ట్రే చేయాలని చూస్తారు? మీకు ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోతే మీరు మూవీలో నటిస్తారా? మీకు కావాల్సింది అల్టిమేట్ డబ్బులేగా. రిచ్ కిడ్ అనేవాడు చివరిలో శాలరీ బేరం ఆడతాడు. వాడి మొహాన్ని పొట్టకొస్తే అక్షరం రాదు. వాడు 1,00,000 నుంచి బేరం ఆడుకుంటూ 35,000 తగ్గుతాడు. వాడికి డబ్బులేగా కావాలి. ఎవరికైనా డబ్బులే కావాలి. రిచ్ కిడ్ డబ్బులు ఉన్నంత మాత్రం వాళ్ళు బ్యాడ్ అన్నది కాదు. డబ్బు